ఈ మకర రాశికి అధిపతే శని. ఆ శని విశ్వావసుకు ముందు రోజే ఆ షడ్గ్రహ కూటంలో ఆయన జాయిన్ అయినాడు. కనుక ఈ మకర రాశి వారికి విశ్వావసుకు ముందు రోజే 7.5 సంవత్సరాల ఏలినాటి శని వెళ్ళిపోయింది. చాలా వరకు ఆనందదాయకం. ఏలినాటి శని నుంచి బయటపడ్డారు. కనుక 43% మాత్రం వీరికి అనుకూలతలు ఉన్నాయి, 57% మాత్రం వ్యతిరేకతలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుంది, మహా అద్భుతంగా ఉంటుంది. కానీ ఎంత అద్భుతంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో శత్రువులను చూస్తే మాత్రం అంత భయపడుతుంటారు. అదొక్కటే ఒక వీక్ పాయింట్. శత్రువు అంటే ఎవరు శత్రువు? మీకు ఎవరన్నా డబ్బు ఇవ్వాలా? డబ్బు అడగటానికి కూడా మీరు భయపడాలా? మీరెవరికైనా డబ్బు ఇస్తే డబ్బు తీసుకోవచ్చు. మీకెవరైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే డబ్బు తీసుకోవచ్చు. మీరెవరికైనా ఇస్తే అయ్యో అప్పుల వాడు వస్తాడని అప్పుడు భయపడాలా? కానీ డబ్బు మీరిచ్చి వసూలు చేసుకోవడంలో భయపడతారు. అదొక్కటే మైనస్ పాయింట్ ఇక్కడ ఉంది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించాలి. ఇకపోతే సంతాన విషయాల్లో డెవలప్మెంట్స్ ఉన్నాయి, వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగులు అన్నింటిలో డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఎక్కడా వ్యతిరేకతలు ఉంటే ఏమీ లేవు. చిన్నపాటి పరిహారం చెబుతాను. వారానికి 4 రోజులు మాత్రమే బుధ, గురు, శుక్ర, శని. బుధ, గురు, శుక్ర, శని. ఈ 4 రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఇంగువని కలిపినటువంటి భోజనాన్ని స్వీకరించండి. అంటే చాలామంది ఇంగువ అంటే గిట్టదు, వాసన అంటే పడదు. కనుక భోజనంలో ఇంగువ లేకుండా తింటారు. ఇంగువ తగిలిందంటే మాత్రం భయపడతారు, అయ్యో అదేదో వచ్చేస్తుంది ప్రమాదకరమని. కనుక ఇంగువని ఆస్వాదించండి. ఇంగువతో చేసిన పదార్థాలను తినండి. ఒకవేళ తినలేకపోతే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో పగటి సమయాల్లో ఒక చిన్న డబ్బీలో ఇంగువ గడ్డ పెట్టుకోండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి స్మెల్ చూడటానికి ప్రయత్నం చేయండి. 354 రోజుల పాటు కొనసాగుతుంది విశ్వావసనామ సంవత్సరం. కనుక విశ్వావసే నిజాయితీగా పెద్దపీట వేయబోతుంది. దేనికోసం? విశ్వసనీయతకు, విలువైన సమాచారాన్ని అందించడానికి, మీ నమ్మకాలకు పెద్దపీట వేయడానికి. కనుక మకర రాశి జాతకులు మీ నమ్మకాలు ఒమ్ము కాకుండా ఉండాలంటే చిన్నపాటి పరిహారం పాటించడానికి ప్రయత్నం చేయండి. అద్భుత విజయాలను పొందడానికి సిద్ధంగా ఉండండి.